నమస్కారం. ఈరోజు మనం జ్యోతిష్య శాస్త్రంలో ఒక ఆసక్తికరమైన రాశి గురించి మాట్లాడుకుందాం. అదే వృశ్చిక రాశి. అవును. వీరి గుణగణాలు, స్వభావం గురించి మనకు అందిన విశ్లేషణను కాస్త లోతుగా చూద్దాం. ఖచ్చితంగా. వృశ్చిక రాశి అంటేనే ఒక ప్రత్యేకత ఉంటుంది. మన దగ్గరున్న సమాచారం ప్రకారం ముందుగా ప్రాథమిక విషయాలు చూస్తే అధిపతి కుజుడు. అంటే సాహసం, పోరాటం. అవును. తత్వమేమో జలం. ఇది భావోద్వేగాలకి, లోతుకి సంకేతం. అలాగే ఇది స్థిర రాశి అన్నారు. స్థిర రాశి అవ్వడం వల్ల పట్టుదల, మార్పు లేనితనం ఉంటాయి. ఇంకా చిహ్నం తేలు. అదే బిచ్చుక అంటారు కదా. అవును. అది కూడా వారి స్వభావంలోని తీవ్రతను, కొన్నిసార్లు ఆ ప్రమాదాన్ని కూడా సూచిస్తుందన్నమాట. నిజమే. ఈ బేసిక్స్ నుంచే వాళ్ళ వ్యక్తిత్వం ఎలా ఉంటుందో కొంచెం అర్థమవుతోంది. అవును. ఇక సమాచారం ప్రకారం వీళ్ళ సంకల్ప శక్తి అబ్బో చాలా బలమైనదట. ఏదైనా పని మొదలు పెడితే అది అయ్యేదాకా వదలరు అనుంది. అది నిజం. ఆ స్థిరరాశి లక్షణం, కుజ ప్రభావం రెండు కలిసి వాళ్లకా పట్టుదలని ఇస్తాయి. నాయకత్వ లక్షణాలు, ధైర్యం కూడా ఎక్కువగానే ఉంటాయట. ఉంటాయి. కష్టమొస్తే వెనక్కి తగ్గే రకం కాదు వీళ్లు. అది కుజుడి ప్రభావం అనుకోవచ్చా? ప్రధానంగా అదే. కాని జలతత్వం వల్ల వచ్చే లోతైన ఫీలింగ్స్ కూడా వాళ్ళని డ్రైవ్ చేస్తాయి. ఆ భావోద్వేగాల తీవ్రత గురించే ఉందిక్కడ. ప్రేమించినా ద్వేషించినా చాలా తీవ్రంగా ఉంటుందట. అవును. పైపైకి ఉండదు వాళ్ళలో. చాలా లోతుగా, మర్చిపోలేని విధంగా ఉంటుంది. అది వాళ్ళ ప్లస్సు, కొన్నిసార్లు మైనస్ కూడా. అదే అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ కొన్ని క్లిష్టమైన లక్షణాలు కూడా చెప్పారు. చెప్పండి. అంటే చాలా రహస్యంగా ఉంటారు, ఇతరులను అంత తేలిగ్గా నమ్మరు అని. నిజమే. అది ఆ జలతత్వం, తేలు చిహ్నం రెండిటి ప్రభావం. ఒక రక్షణ కవచం లాంటిదనమాట. అలాగే ఈర్ష్య, ప్రతీకార వాంఛ కూడా కొంచెం బలంగానే ఉంటాయంటున్నారు. ఆ తీవ్రమైన భావోద్వేగాలే ఇటువైపు కూడా పనిచేస్తాయి. ఒకసారి శత్రువులైతే గట్టిగా ప్రతీకారం తీర్చుకుంటారని కూడా రాసుంది. ఇది కొంచెం ఆలోచించాల్సిన విషయమే కదా. అవును. ఇక్కడే అసలు విషయం ఉంది. వాళ్ళు నమ్మిన వాళ్ల కోసం ఎంతకైనా తెగిస్తారు, ప్రాణమిస్తారు. అది బలం. కాని ఆ నమ్మకాన్ని ఎవరైనా వమ్ము చేస్తే, లేదా వాళ్ళని గాయపరిస్తే, ఆ ప్రతిచర్య కూడా అంతే తీవ్రంగా ఉంటుందన్నమాట. అంతే తీవ్రంగా, ప్రతీకారంగా ఉంటుంది. వారిలో గట్టి అహంకారం కూడా ఉంటుందని, తమ మాటే నెగ్గాలని చూస్తారని కూడా ఉంది. ఆ స్థిరరాశి లక్షణం మళ్ళీ ఇక్కడే కనిపిస్తోంది. ఖచ్చితంగా. తమ అభిప్రాయాల్ని అంత సులభంగా మార్చుకోరు. మరి ఇంత రహస్యంగా, అనుమానంగా ఉంటూనే నమ్మిన వాళ్ల పట్ల అంత విశ్వాసంగా ఎలా ఉండగలరు? ఈ రెండు ఒకే వ్యక్తిలో. మంచి పాయింట్ అడిగారు. అది వైరుధ్యంలా అనిపించినా వాళ్ల దృష్టిలో అది సహజమేమో. అంటే వాళ్ల నమ్మకాన్ని పొందడం కష్టం. అందుకే అందర్నీ నమ్మరు, రహస్యంగా ఉంటారు. కాని ఒక్కసారి నమ్మితే ఆ బంధం చాలా గాఢంగా, స్థిరంగా ఉంటుంది. సరే సరే. ఆ బంధం తెగినప్పుడే ఆ తీవ్రత మరో రూపం తీసుకుంటుంది. వాళ్ల రహస్య స్వభావం కూడా తమని తాము కాపాడుకునే మార్గం అనుకోవచ్చు. అర్థమైంది. ఇంకో ఆశ్చర్యకరమైన విషయం కూడా ఉంది. ఏమిటది? వీళ్ళకి ఆధ్యాత్మికత, ఫిలాసఫీ పట్ల కూడా ఆసక్తి ఎక్కువ ఉంటుందట. ఇంత ప్రాక్టికల్గా, పోరాట పటిమతో ఉండే వాళ్లకి ఈ ఇంట్రెస్ట్ ఉండటం కొంచెం ఊహించలేదు. ఇది కూడా ఆ జలతత్వపు లోతుకు నిదర్శనమే. అలాగా? జలమంటే పైకి కనిపించే ప్రవాహమే కాదు, లోపల అంతుచిక్కని లోతు ఉంటుంది కదా. అలాగే పైకి కఠినంగా, ప్రాక్టికల్గా కనిపించినా వాళ్ల అంతరంగంలో జీవితం గురించి, దాని అర్థం గురించి లోతైన అన్వేషణ, తాత్విక చింతన జరుగుతూ ఉండొచ్చు. బహుశా వాళ్ళెదుర్కొనే ఆ తీవ్రమైన అనుభవాలే వాళ్ళని ఇటువైపు నడిపిస్తాయేమో కదా. అవ్వచ్చు. ఖచ్చితంగా చెప్పలేం. కాని అది ఒక బలమైన అవకాశం. అద్భుతం. మొత్తం మీద చూస్తే వృశ్చిక రాశి వాళ్లలో ఒకవైపు అచంచలమైన సంకల్పం, ధైర్యం, విశ్వాసం. అవును, గొప్ప బలాలవి. మరోవైపు అంతే తీవ్రమైన రహస్య స్వభావం, అనుమానం, ప్రతీకారం ఇవన్నీ కలుగలిసిపోయి కనిపిస్తోన్నాయి. నిజమే. ఈ విశ్లేషణ వారి వ్యక్తిత్వంలోని ఆ తీవ్రతని, ఆ కాంట్రాస్ట్ని బాగా చూపిస్తోంది. బలం ఏదో, బలహీనత ఏదో విడదీయలేనట్టుగా ఒకదానితో ఒకటి ముడిపడిపోయి ఉన్నాయి. అవును. ప్రతి లక్షణం వెనుక ఆ రాశితత్వం, గ్రహప్రభావం స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముగింపుగా నాకు ఆలోచన వస్తోంది. చెప్పండి. ఇంత బలమైన, కొన్నిసార్లు పరస్పర విరుద్ధంగా అనిపించే లక్షణాలన్నీ ఒకే వ్యక్తిలో ఉన్నప్పుడు, అంటే ఆ అమితమైన విశ్వాసం,
అదే సమయంలో ఆ మండే ప్రతీకారేచ్ఛ, ఆ లోతైన ఆధ్యాత్మిక చింతన, ఆ మొండి పట్టుదల, వీటన్నిటినీ వాళ్ళు లోపల ఎలా బ్యాలెన్స్ చేసుకుంటారు? వాళ్ళ అంతర్గత ప్రపంచం ఎంత సంక్లిష్టంగా ఉంటుందో కదా. నిజంగా ఆలోచించాల్సిన విషయం. ఆ అంతర్గత సంఘర్షణ, దాన్ని వాళ్లు నిర్వహించే తీరు, అదే వారి వ్యక్తిత్వానికి అసలైన నిర్వచనమేమో.